స్వామి శరణం. ఈరోజు మనం డే 24లో ఉన్నాం. మన నామక్కల్ హనుమాన్ టెంపుల్ దర్శనం మనకి దొరకలేదు. కాకపోతే మనం రిక్వెస్ట్ చేసేసి ఆడ అలంకరణ అన్నీ విడుదల చేసేటప్పుడు చూసినాం. కాకపోతే బయటికైనా చూసినాం. అది కూడా ఆ నెయ్యి అభిషేకం అంటే మొత్తం నెయ్యితో అలంకరణ చేసి ఉండే నిన్న. అది దొరకడం చాలా అదృష్టంగా భావించేసి మన డే 24 డే హాల్ట్ అయిన నామక్కల్ హనుమాన్ టెంపుల్కేని మన పార్మతి వెల్లూరు ఈడికేని 22 కిలోమీటర్స్ ఉంది. నామక్కల్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి 22 కిలోమీటర్స్ ఉంది. సో కొంచెం వెదర్ మనకి 2 days కానీ మళ్ళీ అట్లనే అవుతుంది కాబట్టి కొంచెం అది అక్కడ సైడ్ క్లియర్ అనిపిస్తుంది. క్లౌడ్స్ కొంచెం చూడాలి. ఎందుకంటే వాన వడి చాలా ఇబ్బందికరంగా మారుతుంది యాత్ర. సో ఈ వానకి తగ్గుముఖం పడి మనము యాత్ర మనం అనుకున్నట్టు ఆ టైంలన్నీ ఫ్లక్చువేట్ కాకుండా సరైన టైంకి సరైన మ్యాప్కి మనం చేరుకుంటున్నాం. అయినా వాన పడినా ఏం పడినా అని కూడా చేరుకోవడం అయితే కంపల్సరీ. కాకపోతే ఇబ్బంది పడి కూడా చేరుకుంటే మన రెయిన్ కోట్స్ వల్ల బాడీ వెయిట్ అనేది ఇంకా ఎక్స్టర్నల్గా మనము కొన్ని సోర్సెస్ కొన్ని థింగ్స్ క్యారీ చేస్తాం. అవన్నీ బాడీ వెయిట్ ఎక్కువైపోయి అందరికీ కొంచెం నిద్ర పండుకున్నారని అనుకో బాడీ నీడ్స్ రెస్ట్ అన్నట్టే అనిపిస్తుంది. సో ఈ వాన తగ్గేసి మనకు కొంచెం వాన తగ్గుముఖం పట్టేసి మనం ఫర్దర్గా ముందుకు పోతూ ఉంటే వాన మొత్తం తగ్గేసి మనకి వే క్లియర్ చేస్తే బాగుంటుంది. అవుతుందనే కోరుకుందాం. స్వామి శరణమయ్యప్ప. పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. గణపతి పూజల్లో స్వామి గణముగా మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. కన్నె స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన కన్నె స్వామిలోన నిన్నే చూతుము కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము గంట స్వామి వల్ల గంటమో గంటము స్వామి రావయ్యో కనికంఠ రావయ్యా. స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. స్వామి శరణం. మన డే హాల్ట్ ఇదే ఉండే. సో ప్రీవియస్ హాల్ట్ ఇది కూడా శైలంది అమ్మన్ కోవిల్ టెంపుల్ అంటారంట. చాలా పురాతనమైన గుడే. ఏమంటారు ఇక్కడ వేలూరులో పేరుగాంచిన గుడే. మనము ఇప్పుడు మన నైట్ హాల్ట్ వచ్చేసి కరూర్. సో కరూర్లో మనము పోయినసారి హాల్టింగ్ వచ్చేసి అంటే వీళ్ళ ప్రీవియస్ హాల్టింగ్ అంటే మా మతం వల్ల ప్రీవియస్ హాల్టింగ్ వచ్చేసి బట్టలది ఏదో షోరూమ్ ఉండే బ్యాక్ ఎండ్ టీమ్ లేక షోరూంలో ఉండేనంట. సో అది ఒక గేట్ ముందు అని పోయినసారి ఉండే. సో ఆ గేట్ ముందుకు అయితే 17 కిలోమీటర్స్ ఉంది.
సో నేను అది మనకు సెట్ కాదు, ఎందుకంటే సడన్గా వాతావరణం చేంజ్ ఒకటేసారి బాగా కూడా పడవచ్చు, ఎందుకంటే క్లైమేట్ ఉన్న 2 days సడన్గా చేంజ్ అవుతుంది. దాని తర్వాత మనకి అంటే 17 kilometers తర్వాత ఒక రూమ్ కావచ్చు, షెడ్ కావచ్చు, గుడే కావచ్చు, ఏది ఉంటే అది అక్కడ హాల్ట్ పెట్టేసామని చెప్పిన. బికాజ్ 17 to 19 లోపల హాల్టింగ్ ఉంటే బెటర్, ఎందుకంటే మార్నింగే మనం 23 కొట్టారు. 23 ఇప్పుడు మనకి అరౌండ్ 45-46 అయిపోతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. మన డే 24 మంచిగా సాఫీగానే స్టార్ట్ అయింది. సో ఇది ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుతూ స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అభిషేకాలతో స్వామిని ఆరాధించేము, పూలు పండ్లు స్వామి శరణం. మనము కావేరీ నదికి అయితే వచ్చినాం, అంటే ఇప్పుడు కావేరీ నది మీదకే పోతాం. సో మనం అన్నట్టే అప్పుడు బీచ్ పల్లిలో మన కృష్ణానది వైబ్ ఎట్లా వస్తుందో సేమ్ అదే వైబ్ ఈడ కావేరీ నదిలో మనకు వస్తుంది. అంటే మనం ఇంకా మన హోమ్ల్యాండ్లోనే ఉన్నాం, మన స్టేట్లోనే ఉన్నాం అన్న ఒక ఫీలింగ్ ఈ కావేరీ నది. కాకపోతే మనం పోయినసారి ఈసారికి అంటే 2 years, ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 yearsలో ఎంత గలీజ్ చేసినామని అంటే అంత గలీజ్ చేసేది, ఇంక్లూడింగ్ అస్. అంటే మనము అని చెప్పుకోవచ్చు. మనం నేచర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏమంటారు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, అది ఉండాలి అని అంటాం. కాకపోతే ఇట్లా చేసి మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడ సైడ్ అయితే మొత్తం ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు, బిస్కెట్లు, చాక్లెట్లు ఏవంటే అవి ఆ చెత్త. అంటే ఇది ఇట్లనే కంటిన్యూ అయిందని అనుకో, ఈడ కూడా అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, కార్పొరేట్ ఆఫీసెస్ అయిపోయి మనము ఈడ అప్పుడు ఒక నది ఉంటుండేనంట, ఈ కావేరీ నది అనేది ఒక ఇన్ని మందికి ఇట్లా ప్లాన్ ఇచ్చింది అని మన బుక్కులల్లో ఇది అయిపోతుంది. సో ఇంకో జనరేషన్ వచ్చేసరికి అది ఉండేనా మనోళ్ళు ఏదో రాసేసిరు అది అట్లా హిస్టరీ అనేసి, మళ్ళీ దానికి ప్రూఫ్స్ అది ఇది అని కనబడతాం. కాకపోతే ఇవన్నీ చూస్తుంటే ఇంత ఘోరంగా కలియుగం ఎండ్ అవుతుందా, ఇంత ఘోరంగా, మరి ఇంత ఘోరంగానా అనేసి. అంటే మనోళ్ళు రాసింది ఉట్టిగానే పోదు అన్నదానికి ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ విచ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ అండ్ విచ్ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ ఫర్దర్. అంతే. దానికి ఇంకా దాని తర్వాత దానికంటే ఎక్కువ Amulya DJ songs. Amulya DJ songs. Amulya DJ songs. అరే పగిడి కట్టిన బంగారు బాలుడు ముద్దొస్తున్నాడే స్వామి, ముద్దొస్తున్నాడే స్వామి. అరే ముగ్గన చుక్క నుదుట పొట్టు ముద్దొస్తున్నాడే స్వామి, ముద్దొస్తున్నాడే స్వామి. అరే పగిడి కట్టిన బంగారు బాలుడు
ఇట్లా మన డే 24 అయితే ఎండ్ అయిపోయింది. ఆడుతూ పాడుతూ వచ్చినాం. అందరం మంచిగా నడుస్తున్నాం, అందరం జాగ్రత్తగా ఉన్నాం. ఇంకా 6 రోజులల్లో అయ్యప్ప హరిహరపుత్రుని చూస్తామన్న జోష్ మా అందరిలో ఉంది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప.